తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. రాష్ట్రంలో 44 లక్షల మంది ఓటర్లకు ఈసీ నోటీసులు జారీ చేసింది. సర్లో భాగంగా బిఎల్ఓలకు సమర్పించిన ఎన్యూమరేషన్ పత్రాల్లో చాలా మంది ఓటర్లు తమ వివరాలను మ్యాచింగ్ చేయకుండా వదిలేశారు. మరికొందరు తప్పిదాలు, లోపాలతో కూడిన వివరాలతో మ్యాచింగ్ చేసుకున్నారు. వారందరికీ నోటీసులు ఇస్తున్న ఈసీ వారిచ్చే వివరణతో సంతృప్తి చెందితేనే తుది జాబితాలో ఓట్లు హక్కును కల్పించనుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో భాగంగా ఇటీవల విడుదల చేసిన ముసాయిదా జాబితాలోని ఓటర్లలో 44.20 లక్షల మందికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేస్తోంది. సర్ నిబంధనల ప్రకారం ప్రస్తుత జాబితాలోని ఓటర్లు 2002 నాటి జాబితాలోని తమ పేరు లేదా తల్లిదండ్రులు, తాత, నానమ్మల పేర్లు వివరాలతో మ్యాచింగ్ చేసుకోవాలి. బిఎల్ఓలకు సమర్పించిన ఎన్యూమరేషన్ పత్రాల్లో చాలా మంది ఓటర్లు తమ వివరాల్ని మ్యాచింగ్ చేయకుండా వదిలేశారు. మరికొందరు తప్పిదాలు, లోపాలతో కూడిన వివరాలతో మ్యాచింగ్ చేసుకున్నారు. ఇలాంటి వారందరికీ ఇప్పుడు ఎన్నికల సంఘం అధికారులు నోటీసులు ఇస్తున్నారు. వీరందరినీ సెప్టెంబర్ 28లోగా విచారించనున్నారు. వారిచ్చే వివరణలు, సమర్పించే పత్రాల పట్ల ఎన్నికల సంఘం అధికారులు సంతృప్తి చెందితే వీరి ఓట్లు అక్టోబర్ 3న విడుదల కానున్న తుది జాబితాలో కొనసాగుతాయి. తిరుపతి, అనంతపురం, కడప, శ్రీ సత్యసాయి, పల్నాడు జిల్లాల్లోని వారికి అత్యధికంగా నోటీసులు అందాయి. నోటీసులు జారీ అయిన 44.20 లక్షల మందిలో 36 లక్షల మంది తప్పిదాలు, లోపాలతో మ్యాచింగ్ చేసిన వారేనని ఎన్నికల సంఘం గుర్తించింది. బిఎల్ఓలకు ఓటర్లు సమర్పించిన ఎన్యూమరేషన్ పత్రాల్లో ప్రధానంగా 9 రకాల తప్పిదాలు, లోపాల్ని ఎన్నికల సంఘం గుర్తించింది. వయస్సు, పేర్లలో భారీ తేడాల్ని గమనించింది. తల్లిదండ్రులు, పిల్లల మధ్య వయస్సు తేడా 15 ఏళ్ల కంటే తక్కువ, 50 ఏళ్ల కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. ప్రస్తుత జాబితాలోని ఓటరు తండ్రి పేరు 2002 నాటి జాబితాలోని ఓటరు తండ్రి పేరులో తేడాలు ఉన్నట్లు గుర్తించింది. ఒకే తల్లిదండ్రుల పేరుతో అనుసంధానమైన పిల్లల మధ్య వయస్సు తేడా 9 నెలల కంటే తక్కువ ఉన్నట్లు కనుగొంది. ప్రస్తుత జాబితాలోని ఓటరు పేరు 2002 నాటి జాబితాలోని ఓటరు పేరుల్లో స్వల్ప తేడాల్ని గమనించింది.